హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారులారా, కష్టంలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, బాధలు ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఏదేమైనప్పుడు కూడా మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు అంటున్న మాట, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీ కుటుంబంలో దేవుడు అద్భుతంగా మేలు చేయాలనంటే దేవుడికి కావాల్సినది ఇష్టమైంది ఏంటి అనంటే ఉదయకాలమున ఉదయకాలమున 4 గంటలకు కావచ్చు, 3 గంటలకు కావచ్చు, 5 గంటలకు కావచ్చు, 6 గంటల సమయంలో కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఉదయకాలమున 3 గంటల నుంచి 4 గంటల నుంచి 5 గంటల సమయంలో దేవునికి గనుక శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా, అలసట అనుకోకుండా, దుఃఖం అనుకోకుండా, బాధ అనుకుంటా, నిద్రని కాచుకొని గనక ఆయనతో పెనుగులాడి, ఆయనతో విజ్ఞాపన మోకరించి లేదా కూర్చొనైనా ప్రార్థన చేయగలిగిన సామర్థ్యము మనలో గనకుంటే మహా అద్భుతమైన ఆశ్చర్యమైన ఆకాశ వాకిలిప్పు పట్టజాలనంతా ఆ ఆనందాన్ని, ధనధాన్యాన్ని, సంతోషం, సమాధానం ఈ భూమి మీద నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ప్రార్థన ద్వారా. నేను దేవునికి ఇన్ని కార్యాలు చేస్తున్నా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నా, నేను ఎన్నెన్నో చేస్తున్నా, అయినా కానీ నాకు లోటు ఉంటుంది అనంటే ఆ లోటు ఏంటి అనంటే ప్రార్థనే లేదు. ప్రార్థన వల్ల మహా మహా సమస్యని జయించగలుగుతాం, మహా అద్భుతము జయించగలుగుతాం. దేవుడు చేయగలుగుతాడు, సమర్థుడు. అందునుంచి కీర్తనకారుడు 5:3 వచనములు ఉంటుంది. ఉదయకాలమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలంనే దావీదు అంటున్నాడు, అయ్యా ప్రార్థన చేస్తున్నాను, నా కంఠస్వరం నీకు వినపడుతుందయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాము. పక్షులతో సహా తెల్లవారుజామున అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, మహిమపరుస్తున్నాయి. మరి మనమే ఒకసారి ఆలోచన చేద్దాము. ఒకసారి మనకున్న పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేద్దాము. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము. మరి దేవుడు నిన్ను నన్ను ప్రార్థన ద్వారా బలపరిచి దీవించునుగాక. ఆమేన్.